కాసేపట్లో పీఎస్ నుంచి బయటికి రానున్నారు. దాదాపు 2.5 గంటలకు పైగా విచారణ చేశారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ సాగింది. దాదాపు 20కి ప్రశ్నలు అడిగారు పోలీసులు. సంధ్యా థియేటర్ బయటకు వెళ్లే వరకు ఏం జరిగిందనే దానిపై ప్రశ్నలు సంధించారు. ఇక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే దాదాపు 2.5 గంటల సేపు కూడా ఆ రోజు జరిగినటువంటి ఘటన పైన కూడా విచారణ చేశారు. ఆ రోజు అంటే ఏం జరిగింది, 9:30 గంటలకు ఏదైతే సంధ్య థియేటర్ రావడం జరిగింది, అక్కడ వచ్చే ముందు బౌన్సర్లు ఎంతమంది వచ్చారు, వాటి వివరాలు, అంటే అసలు అందులో అక్కడ ఒక్కసారిగా కూడా ఆర్మీ టీం ఎంతమంది వచ్చారు అన్న దానిపై కూడా పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది. దాని తర్వాత కూడా ఏదైతే మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా కొన్ని ఏదైతే ఆ వీడియోను కూడా అందులో నుండి అంటే మాట్లాడినటువంటి మాటలపై కూడా క్వశ్చన్లను సంధించడం జరిగింది. దానిపై కూడా కనీసం నోరు ఎలాంటి సమాధానం చెప్పకుండా ఉన్నారని కూడా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికీ దాదాపు 2.5 గంటల పాటు విచారణ కొనసాగుతూ ఉంది. ఇంకా మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు విచారణ సమయంలో దానికి సంబంధించినటువంటి అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా తను ఒక రోజు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఏదైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటన సంబంధించినటువంటి మాట్లాడిన నేపథ్యంలో ఏదైతే మరుసటి ఏదైతే ఆ రోజు మనం మరోసారి మీడియా ముందుకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే తనకు సంబంధించినటువంటి దానిగా పూర్తిగా ఏదైతే డీసీపీ ఆకాంక్షి యాదవ్, అదే విధంగా ఏసీపీ రమేష్ కుమార్, దాంతో పాటు సిఐ రాజు, వీరి మధ్య వీరందరూ విచారణ చేస్తా ఉన్నారు. తనకు సంబంధించినటువంటి లీగల్ టీం అశోక్ రెడ్డితో పాటు తన అందరూ కూడా విచారణకు అక్కడ ఉండడం జరిగింది, హాజరు కావడం జరిగింది. విచారణ ఇప్పటికీ దాదాపు 2.5 గంటలుగా కూడా విచారణ కొనసాగుతా ఉంది. దాదాపు మరికొద్ది సేపట్లో కూడా విచారణ పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ అదే విధంగా అక్కడ సంధ్య థియేటర్ ఘటనపై కూడా దానికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు సిద్ధం చేశారు. ఒకవేళ అక్కడికి సీన్ రీకన్స్ట్రక్షన్ ఇస్తే అక్కడికి తీసుకువెళ్ళే మరో సంధ్య థియేటర్ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అక్కడ ఏం జరిగింది, ఏ సమయానికి ఎలా వచ్చారు అన్న దానిపై కూడా ప్రశ్నల పరిచయం అక్కడ సేకరించనున్నారు. దీనికి సంబంధించినటువంటి అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం కూడా అన్ని కూడా అసలు దీనిపై ప్రశ్నలకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా ఏదైతే ఇప్పుడు ఆ విచారణకు సంబంధించినటువంటి ఏదైతే బౌన్సర్ల విషయం కావచ్చు, అదేవిధంగా మహిళ మృతి చెందిన విషయం కూడా తనకు తెలుసు. ఎందుకంటే పోలీస్ అధికారులు వెళ్ళి చెప్పడం జరిగింది, హీరో అల్లు అర్జున్ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ప్రతి ఒక్క ఏదైతే ఆ ఘటనపై ఏదైతే ఇప్పటికే హాస్పిటల్లో ఇప్పటికే చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజను కూడా ఆ విషయం తెలిసి కూడా కావాలని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే చాలా దీనిపై కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అల్లు అర్జున్ ను ఎప్పుడైతే మరోసారి విచారణ తీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ విచారణలో కొన్ని కీలకమైన క్వశ్చన్స్ అడగనున్నారు. ఎందుకంటే దానికి సంబంధించి ఆ స్టేట్మెంట్ కి సంబంధించి తన నుంచి ఎవిడెన్స్ తీసుకొని దాని ఎవిడెన్స్ తో పాటు రికార్డు స్టేట్మెంట్ కూడా మొత్తం స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా అల్లు అర్జున్ ఇంకా విచారణ చేస్తున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కనుక చేస్తే మరి ఇప్పుడు అందరూ కూడా దాదాపు ఎక్కడ
ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భారీగా పోలీసులు కూడా మోహరించడం జరిగింది. స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా సంధ్య థియేటర్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో కూడా పోలీసులను మోహరించారు. అంటే దాదాపు ఆ సంధ్య థియేటర్ తీసుకెళ్తారనే ఆ సమాచారం కూడా అంతా ఉంది. దీనికి సంబంధించి ఒకవేళ అక్కడ సేమ్ ఆ రోజు కనుక ఆ రోజు ఘటనకు ముందు ఏం జరిగింది, దాని తర్వాత సినిమా 9:30 గంటలకు వెళ్ళి తమరు వచ్చినప్పుడు ఏం జరిగింది అన్న దాని క్వశ్చన్తో పాటు అదేవిధంగా వెళ్లే సమయంలో దాదాపు 12:30 గంటల సమయంలో కూడా ఏం జరిగింది అన్న దానిపై కూడా, అంటే నువ్వు బయటికి ఎందుకు రావాల్సి వచ్చింది, దానిపై మళ్ళీ అంటే సినిమా అయిపోయిన తర్వాత కూడా ప్రజలందరూ ఒక్కసారిగా కూడా రావడం, వారందరూ కూడా ఒకసారి మళ్ళీ కార్ ఎక్కడం, కార్ పై నిలబడడం, అందరికీ అభివాదం చేయడం, అన్నిటి నేపథ్యంలో అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, పోలీసుల అనుమతి లేదు అని తెలిసి కూడా ఇవన్నీ తెలిసే చేశారా లేదు అంటే తెలియదు అన్న దానిపై కూడా పోలీసులు విచారిస్తున్నారు. సంజయ్ థియేటర్ యాజమాన్యం సంబంధించినటువంటి చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసుకు సంబంధించి దాదాపు ఏ లెవెల్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ మాత్రం ఈ రోజు విచారణ చేసి దాదాపు విచారణ 2:30 కూడా విచారణ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఆ ఘటనపై ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి దాంట్లో ఏదైతే బెనిఫిట్ షోకు ఒక రోజు ముందుగా వచ్చినటువంటి అల్లు అర్జున్ ఈ యొక్క ఘటనకు సంబంధించి పోలీసులు రక్షణ కల్పించలేము, భద్రత కల్పించలేము, దానికి కూడా లిఖితపూర్వకంగా కూడా థియేటర్ యాజమాన్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఒక అంటే తెలిసి తన అయితే అల్లు టీం కావచ్చు, ఏదైతే తన లీగల్ టీం సంబంధించి అల్లు ఆర్మీకి సంబంధించినటువంటి చాలా మంది అక్కడికి రావడం, అంటే ఇది ముందస్తుగా తెలిసి అంటే పర్మిషన్ లేకున్నా కూడా ఎందుకు రావాల్సి వచ్చిందని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నల వర్షం మాత్రం కురుస్తా ఉంది. దానికి సంబంధించి ఎందుకంటే ఈ ప్రతి ప్రశ్నకు వాళ్ళు అడిగే పోలీసుల ప్రశ్నలకు మాత్రం సమాధానాలు చెప్పలేక సైలెన్స్ గానే ఉండిపోతున్నాడని సమాచారం అంతా ఉంది. ఎందుకంటే చాలా గంటల పాటు నుంచి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. ఎందుకంటే తన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే అవన్నీ కూడా రేపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఛార్జ్ షీట్స్ సంబంధించి. దీనికి కాబట్టి అందుకే ఈ ప్రశ్నలకు సంబంధించి కావచ్చు, ఈ విచారణ ఇప్పటితో ఒకవేళ విచారణ కనుక వీళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే మరోసారి పిలిచే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఇలాంటి పరిస్థితులలో అల్లు అర్జున్ మాత్రం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్న నుంచి ఇప్పటి వరకు దాదాపు 2:30 గంటల సమయం పైచులు కూడా ఇంకా విచారణ కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో సంజయ్ థియేటర్ తీసుకెళ్తారా, లేదు అంటే మరోసారి విచారణకు పిలిచి అప్పుడు తీసుకెళ్తారా, సీన్ రికన్స్ట్రక్షన్ కి మాత్రం వేచి చూడాలి. దానికి సంబంధించి పోలీసులకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే డీసీపీ ఆకాంక్షి యాదవ్ కావచ్చు, ఏసీపీ రమేష్ కుమార్, మొన్న ఏదైతే సివి ఆనంద్ కూడా కొన్ని వీడియోస్ కూడా అల్లు అరవింద్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోస్ లో ఆధారాల వీడియోలు చూపిస్తూ క్వశ్చన్లు అడగడం జరిగింది. అంటే సమయం ఎక్కడ ఏ టైంలో వచ్చావు, ఎప్పుడు ఏం జరిగింది అన్న దానిపై క్లుప్తంగా పోలీసులు అన్ని ప్రశ్నలు రెడీ చేసిన నేపథ్యంలో వారందరికీ ఈ యొక్క వీడియోలు చూపిస్తూ క్వశ్చన్లు అడగడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి దాదాపు ఈ ప్రశ్నల నేపథ్యంలో కనీసం సమాధానం చెప్పలేను. అంటే ఎందుకంటే తనకు సంబంధం అసలు అక్కడ ఏం జరగలేదు, నాకు అలాంటి ఉద్దేశం లేదు, అక్కడ నేను కావాలని బయటికి రాలేదు అని కూడా చెప్పిన అల్లు అర్జున్ నేపథ్యంలో పోలీసులు ఎవిడెన్స్ తో సహా లోపలికి గేటు ఒక్కసారిగా కూడా రావడంతో పెద్ద ఎత్తున అక్కడ అభిమానులు లోపలికి చొచ్చుకొని రావడం, అక్కడ నిలబడుతూ ఉన్నటువంటి రేవతి అదే అతని ఏదైతే కుమారుడు శ్రీతేజ ఒకసారి కింద పడిపోవడం, వారి తొక్కిసలాటలో ఆ మహిళ మృతి చెందడం, తన బాబు ఇంకా ఆసుపత్రిలోని చికిత్స పొందడం, ఇవన్నీ కూడా దాని అనంతరం కూడా సినిమా చూసి అయిపోయిన తర్వాత దాదాపు 12:30 గంటల సమయం తర్వాత కూడా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు ఒక్కసారిగా అందరూ బయటికి రావడం, మళ్ళీ వారందరికీ కూడా అభివాదం చేస్తూ కూడా బయటికి వెళ్ళడం జరిగింది. ఇవన్నిటిపైనే మొత్తం కూడా ప్రశ్నలు అంటే మొదటి నుంచి ఈ ఘటనకు సంబంధించి మొదటి నుంచి ఏదైతే ఎపిసోడ్ లాస్ట్ సినిమా అయిపోయిన తర్వాత వరకు కూడా ఎలా అంటే ఈ అంశానికి సంబంధించినటువంటి క్వశ్చన్లే అల్లు అర్జున్ అడగడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఇంకా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైతే ఒక రోజు ఈ కేసు ఘటనకు సంబంధించినటువంటి ఒక రోజు జైలు కూడా అనుభవించారు. ఈ జైలు అనుభవించిన అనంతరం హైకోర్టు మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ హైకోర్టు ఈ విచారణ చేసుకోవచ్చు, దానికి సంబంధం లేదని కూడా కోర్టు చెప్పడంతో ఈ రోజు చిక్కడపల్లి పోలీసులు మాత్రం అల్లు అర్జున్ కు నోటీసులు ఇవ్వడం, అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ తో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో వచ్చి విచారణ చేస్తా ఉన్నారు. ఈ విచారణ మరి కొద్దిసేపట్లో ముగుస్తుంది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా అంటే దీనికి సంబంధించి తన అడ్వకేట్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా తన సమక్షంలోనే ఈ పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. విచారణ మరి కొద్దిసేపట్లో ముగుస్తుంది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే మాత్రం ఏదైతే అల్లు అర్జున్ ని సంధ్య థియేటర్ తీసుకెళ్తారు, లేదు అంటే విచారణ చేసి వదిలిపెడతారు అనేది చూడాలి.